హాయ్ అండి. ఈరోజు వీడియోలో 2 మీటర్ల క్లాత్ తోటి పంజాబ్ డ్రెస్ ప్యాంటు ఈజీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి. దీనికోసం మనకి 2 మీటర్ల క్లాత్ కావాలి, అలాగే ఆది ప్యాంటు కూడా కావాలండి. నేనైతే ఆది ప్యాంటు సేమ్ ఆది ప్యాంట్ల కటింగ్ స్టిచ్చింగ్ చెప్తాను. మీకు కొన్ని టిప్స్తో అయితే ఈ వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే అసలు ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే కూడా ఈజీగా అర్థమయ్యేలాగైతే ఈ వీడియో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను దీనికోసం అయితే 2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, ఆది ప్యాంట్ అయితే తీసుకున్నానండి. ఈ 2 మీటర్ క్లాత్ మనకు వచ్చేసి ఏ విధంగా ఉంటుందో, ఫోల్డింగ్ కూడా ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను. మనకి ఏ క్లాత్ కైనా సరే కంపెనీ అంచు ఉంటుంది, ఒక వేపేమో కటింగ్ చేసి ఉంటుందండి. ఇది చూసారు కదా, నాకు కటింగ్ చేసిన వేపు ఇవి వచ్చేసి నా చేతిలో ఉన్న 2 చివర్లు కంపెనీ అంచునండి. అంటే మనకి 2 మీటర్ల క్లాత్ అంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా సరే ఎలా ఉంటుందో రెండు వైపు సెరోవైపు కంపెనీ అంచు ఉంటుంది, తర్వాత కటింగ్ సైడ్ కటింగ్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ అంచులను మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కంపెనీ అంచులు ఉన్నదాన్ని నేను డబుల్ ఫోల్డింగ్ వేసుకుని మళ్ళీ ఇంకొక మడత వేసాను. మీకు పెద్ద క్లాత్ మీద అర్థమవుదేమో మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వేసాను కదా, ఈ మడత వచ్చేసి ఇది మొత్తం కలిపి 2 మీటర్లు అనుకోవచ్చు. ఈ మొత్తం పీస్ అంతా 2 మీటర్లు అనుకుంటే దీన్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేశానో మీకు చిన్న దాని మీద, అంటే ఇది చిన్న మడత మీద ఉంది కదా, ఇది మొత్తం కలిపి 2 మీటర్లు అనుకోండి. ఈ 2 మీటర్ల క్లాత్ని ఏం చేశానంటే ఫస్ట్ ఈ విధంగా మడత పెట్టాను. మొత్తం 2 మీటర్ల క్లాత్ని ఈ విధంగా మడత పెట్టి మళ్ళీ అడ్డంగా మడత పెట్టాను. అర్థమైంది కదా, నేను మొత్తం 2 మీటర్ల క్లాత్ని ఈ విధంగా మడత పెట్టానని మీకు చిన్నగా మడతగా ఉండగా చెప్పానండి, అర్థమవుద్దని. అంటే నేను మొత్తం 2 మీటర్ల క్లాత్ని మడత పెట్టుకుంటే చూసారు కదా, ఇప్పుడు మడత వేసాను, ఇంత వచ్చిందన్నమాట. అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి వేసాను. ఈ విధంగా వేసుకుంటే మనకి ఇటుపక్క ఓపెన్ వస్తుంది, 4 పొరలు అయితే వస్తాయండి. అలాగే ఇటుపక్క వచ్చేసి మడత వస్తుంది, అలాగే పైన వైపున ఇక్కడ కూడా 4 పొరల మీద ఓపెన్ అయితే వస్తుందండి. అలాగే కింద వైపున వచ్చేసి మడత వస్తుంది. చూసారు కదా, 2 మీటర్ల క్లాత్ని నేను ఈ విధంగా వేసుకుంటే మడతలు అయితే ఈ విధంగా వచ్చాయి. మీరు కూడా క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే ప్యాంట్ని ఎప్పుడన్నా చూడండి, ఆది ప్యాంట్ని మనం ప్యాంట్ని 2 పార్ట్ల కింద కట్ చేయాలి. పైన నడుము పార్టు, కింద లెగ్స్, ఇవి 2 పార్ట్ల కింద అయితే విడివిడిగా కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా క్లాత్ని మడత పెట్టుకున్న తర్వాత మనము పైన నడుము బద్దను కాకుండా కింద ఉన్న లెగ్స్ని అయితే కట్ చేయొచ్చు. ఓన్లీ ఆది బ్లౌజ్ లెగ్స్ మాత్రమే నేను వేసుకున్నాను. ఒకసారి చూడండి, ఒక దాని మీద ఒక లెగ్స్ వచ్చేలాగా, అంటే ప్యాంట్కి లెగ్స్లా ఉంటాయి కదా, ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా మడత వేసుకుని ఈ విధంగా వేసుకున్నాను. పైన 1/2 ఇంచు కిందకి వేసుకున్నాను. అంటే కుట్టు కోసం మనకి 1/2 ఇంచు కావాలి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచు కిందకి వేసుకుని ఈక్వల్గా వేసుకున్నానండి. మనం ఎప్పుడు కూడా ప్యాంట్ని ఈ విధంగా మడతెట్టినప్పుడు చూసారు కదా, ఈ లైన్గా వచ్చిన వైపు మడతన్న వైపు ఇలాగ మనకి కిస్తా వస్తుంది కదా, కిస్తా వచ్చిన వైపు ఓపెన్ వైపు పెట్టుకోవాలి. మనం కిస్తాని ఈ విధంగా సాగదీస్తే మనకి ఎంత వెడల్పు కావాలన్నది తెలుస్తుంది. ఎందుకంటే కుర్చీలు ఉన్నాయి కదండి, మనం పట్టుకుని సాగదీయవలసి ఉంటుంది అన్నమాట, కుర్చీల ప్యాంట్ కాబట్టి. ఒకసారి చూడండి, ప్యాంట్ ఈ విధంగా వేసేసి కట్ చేసేయకూడదండి. అంటే ఇది షేప్ చూసారా, ఇలా ఉంది కదా, సేమ్ అలా కట్ చేయకూడదు. ఏంటంటే దానికి ఒక కొలత ప్రకారం కట్ చేయాలి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు, మీరు క్లియర్గా అయితే చూడాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా కరెక్ట్గా వేసుకున్నామా లేదా అని మనం ఉగ్గులు ముడతలు లేకుండా అయితే వేసుకుని చూసారు కదా, లూజ్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. అంటే ప్యాంట్ లెగ్స్కి లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ అయితే నేను కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను కిస్తా దగ్గరికి వచ్చేటప్పుడు అయితే స్టాప్ చేసేసానండి. అలాగే మనము ఇటు చివర కూడా 1/2 ఇంచు కుట్టుకి వేసుకుని ఈ కిస్తా పొడవు, అంటే పైన నడుంబద్ద వదిలేసి ఓన్లీ కింద లెగ్స్కి కిస్తా ఉంటుంది కదా, సపరేట్గా కొలుచుకోవాలి. అయితే నేను 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టానండి కుచ్చుల కోసము. ఈ విధంగా కుట్ల కోసము 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే మనము ఈ కిస్తా దగ్గర పెట్టుకున్న పొడవుని దీన్ని కలుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. అదైతే ప్యాంట్ ఆది ప్యాంట్ ఇలా ఉండగా మార్కింగ్ చేయకూడదు. చూడండి, ఇలా వారినే మార్కింగ్ చేయకూడదు. ఈ విధంగా మార్కింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకు తేడా వస్తుంది, కిస్తా లూజు తగ్గిపోతుందండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా నేను ఓన్లీ లెగ్స్ దాకా తీసుకున్నాను. అక్కడి నుంచి నేను కిస్తా పొడవు మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ దాకా నేను ఓన్గా మార్కింగ్ చేశాను. అలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అలా మార్కింగ్ చేశానో కూడా చెప్తాను చూడండి. ప్యాంట్ ఈ విధంగా వేసాం కదా, ఈ విధంగా వేస్తే మీరు ప్యాంట్తో ఈక్వల్గా ఎందుకు వేయలేదు, కొద్దిగా కిందకి ఎట్టారు మార్కింగ్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నామండి. ఇక్కడ ఇది సైడ్న కుర్చీలు వచ్చిన ప్యాంట్ అన్నమాట. ఈ కుర్చీలు మనకి క్లాత్ని వెనక లాగి పెట్టేసాయి. ఇక్కడ ఇంత క్లాత్ ఉంది, ఏంటంటే ఈ కుర్చీల వల్ల మనకు తెలియట్లేదు.
మీరు ఈ విధంగా పట్టుకుని సాగదీస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి, అదన్నమాట. అందుకనేసి మనము ఎక్కువ పెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలి, కిస్తా దగ్గర పొడవు ఈ లూజ్ని కలుపుకోవాలన్నమాట. అలా కాకుండా ప్యాంట్ని పెట్టేసి మనము మార్కింగ్ చేస్తూ ఉంటే తేడా వస్తుంది. లేకపోతే మీరు ప్యాంట్ని మొత్తం ఇలా సాగదీసి చూసుకోవచ్చు, ప్రతి పార్టుని మీకు సరిపోతుంది. అప్పుడు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. అందుకనేసి మనము కిస్తా కాడ జాగ్రత్త పాటించకపోయామంటే ఏమవుతుందంటే కిస్తా పట్టేసి ప్యాంట్ అంతా పాడైపోతుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కింద వైపున వచ్చేసి మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ప్యాంట్కి కింద బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకుని పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి, ఇంకెక్కువ అక్కర్లేదు. అలాగే మనము ఇది లూజ్ కరెక్ట్గా ప్యాంట్కి తగ్గట్టు పెట్టాం. మరి ఖర్చుల కోసం కావాలి, కుట్టు కోసం కావాలి కదా, 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ దాకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అందుకంటే ఎక్కువ అక్కర్లేదండి. నేను ఎక్కువగా అయితే 1 ఇంచే పెడతాను. ప్యాంట్కి ఖర్చులు ఏమి అక్కర్లేదు. నేనైతే 1 ఇంచే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకున్న మార్కింగ్ కంటే బయటికి 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను పెద్ద స్కేల్ కూడా ఉపయోగించను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ప్యాంట్ కట్ చేసి స్కేల్ అయితే ఉంది, కానీ స్కేల్స్ ఎక్కువగా యూజ్ చేయనండి నేను. నాకు ఇలాగ చేతితో మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే కటింగ్ బేగా అయిపోతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇటువైపు నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ పొడవుకి ఒక లైన్ కొట్టేసుకోవాలండి. తర్వాత కింద వైపు ఇలాగ రౌండ్ మనకి కార్నర్లో కొద్దిగా రౌండ్ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకుంటే మనకి కిస్తా క్రాస్గా వస్తుంది. దానివల్ల కిస్తా దగ్గర బేగా ఇడిపోదు అన్నమాట, కుట్లు గట్రా ఇడిపోకుండా ఉంటాయి. అయితే మనము వెడల్పు అయితే 2 ఇంచెస్ పెట్టాను కదా, మీకు డౌట్ రావచ్చు ఇది ఎక్కడ దాకా పెట్టాలంటే ఖర్చుల కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ పైన ఈ రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనము కింద ప్యాంట్కి లెగ్స్ అయితే కట్ చేస్తున్నాం కదా, పైన నొడని అయితే కట్ చేయాలి. ఈ నొడు వచ్చేసి మనకి ప్యాంట్ కట్ చేయగా క్లాత్ అయితే ఈ విధంగా మిగులుతుందండి. ఇది వచ్చేసి 4 మడతల మీదే ఉంటుంది. ఒకవైపు మడత వస్తుంది, పైన వైపేమో ఓపెన్ వస్తుంది. ఇటు పక్క నా కుడి చేతి వైపు మడత వచ్చింది కదా, మడత వచ్చిన వైపు వేసేసాను. చూడండి, తాళ్ళు వచ్చిన వైపు మడత వచ్చిందన్నమాట. అంటే ప్యాంట్ ఆదిపేట తాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ మడత ఉంది, ఇక్కడ ఓపెన్ ఉందన్నమాట. ఇది 4 మడతల మీద అయితే ఉంది కాబట్టి ప్యాంట్ని కూడా 4 మడతలు వేసేసి మనకి ఈ నడుము వద్ద ఎంత పొడవు ఉందో అలాగే వెడల్పు ఎంత ఉందో పెట్టేసుకోవాలి. మనకి కింద క్లాత్ 4 మడతల మీద ఉంది, పైన ప్యాంటు 4 మడతల మీద ఉంది కాబట్టి సరిపోతుంది. కాబట్టి పొడవుని వెడల్పుని కరెక్ట్గా తీసేసుకున్నాను. ఇది మనకి పొడవుకి వెడల్పుకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే మనకి ఖర్చుల కోసం కావాలి, ఖర్చులు అక్కర్లేదండి, కుట్టు కోసం కావాలి. అంటే బొందు ఎక్కించుకోవడానికేమో 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మడతెట్టు కొట్టాలి. అలాగే కింద లెగ్ స్పాట్ని దీనికి అతకడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. మొత్తం 2 ఇంచెస్ పొడవు ఎక్స్ట్రా పెట్టాను. ఒకసారి చూడండి, మనకు అసలు పొడవు కంటే 2 ఇంచెస్ పొడవుని పెంచాను. అయితే ఈ పొడవును పెంచిన తర్వాత ఇలాగా అడ్డంగా కూడా ఒక లైన్ కొట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కొట్టేసుకున్నాక మరి పొడవును పెంచినప్పుడు అడ్డం కూడా పెంచాలి కదండి. కుట్ల కోసం మనం ఈక్వల్గా తీసుకున్నాం వెడల్పు, మరి వెడల్పు కూడా పెంచాలి. కాబట్టి 1 ఇంచ్ పెంచుకుంటున్నాను. ఏ ప్యాంట్కైనా సరే మనకి 1 ఇంచ్ పెంచుకుంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది, కానీ తక్కువ రాకూడదండి. ప్యాంట్ అన్నది ఒక 1/2 ఇంచ్ లూజ్ వచ్చినా పర్లేదు, కానీ తక్కువ అయితే రాకూడదు. అంటే 1/2 ఇంచ్ తక్కువ రాకూడదండి లూజ్ అని చెప్తున్నాను. చూసారు కదా, మనం ఆది ప్యాంట్ కంట పొడవును 2 ఇంచెస్ పెంచాను, వెడల్పు 1 ఇంచ్ పెంచాను. ఇది కూడా 4 మడతల మీద ఉండగా ఈ విధంగా పెంచుకుని అయితే కట్ చేసేసుకోవాలి. అంతేనండి. పైన నడుము మధ్య అయితే చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. నేనైతే 5 నిమిషాల్లో కటింగ్, 10 నిమిషాల్లో ప్యాంటు స్టిచ్చింగ్ అయిపోద్దండి. మీకు కూడా అలవాటు అయిపోద్ది. ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం వీడియో ఇంత లెంత్ అయిపోయిందంతే. చూసారు కదా, 2 పీసెస్ మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. ఈ 2 పీసెస్ని మనం ఇలా జాయింట్ చేసుకోవాలి చెరోవైపు ఇలాగా. అయితే వీటిని కూడా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చెప్తానండి. ఇప్పుడు మనకి ఈ పీసులుగా అయితే 2 పీసెస్ ఇలా వస్తాయి. ఇవి 2 పీసెస్ అన్నమాట. మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ విధంగా అయితే వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇటుపక్క 1/2 ఇంచుకి కుట్టు వేసుకోవాలి, ఇటుపక్క వచ్చేసి 1 ఇంచ్కి కుట్టు వేసుకోవాలి. అయితే ఈ 1 ఇంచ్ కుట్టు మనం పొడికి వేసేయకూడదు. 2 ఇంచెస్ గ్యాప్, 2.5 ఇంచెస్ వదిలేయాలి గ్యాప్. చూసారు కదా, నేను అడ్డంగా గీత కొట్టాను, అక్కడ దాకా ఆపేయాలి కుట్టు. అలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేసానండి నేను. చూడండి ఒకసారి, ఇది నేను మార్కింగ్ చేసినట్టుగా కుట్టు వేసేసాను. చూసారా, ఈ జాయింట్ ముక్కల్ని ఇలా అతికాను అన్నమాట.
నేను ఇలా అతుక్కోవాలని మీకు ముందు చెప్పాను కదా, ఇలా అతుక్కుంటే మనకి ఇలా వస్తాయి. అలాగే ఈ 1 ఇంచ్ కుట్టుని పైన గ్యాప్ అయితే వదిలేను. ఆ గ్యాప్ను కూడా మనము ఎందుకు వదిలేను మీకు తెలుస్తుంది. చూసారు కదా, 1 ఇంచ్ వెడల్పు పెట్టమన్నాను కదా, మనకి ఇలా గ్యాప్ వదిలేసాను. 1 ఇంచ్ వెడల్పు వల్ల మనకి ఎంత వచ్చింది కదా, ఈ 1 ఇంచ్ వదులుకున్న ఎక్స్ట్రా పీస్ని డబుల్ పోలింగ్ వేసి మడత వేసేయాలి. ఇది మనకి ఫ్రంట్ వైపు వస్తుందన్నమాట. ఇలా మడత పెట్టి కుట్టు వేసేయాలి. ఈ రెండాటిని కూడా చూడండి, ఇలా మడత పెట్టి చివరిని ఒక కుట్టు వేసుకోవాలి, ఇటుపక్క అటుపక్క కూడాని. అయితే ఈ కుట్టు వేసుకునే ముందు మనము ఆది ప్యాంట్తో ఈక్వల్గా వెడల్పు సరిపోయింది లేదని చూసుకోవాలి. నాకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. పర్లేదు, 1/2 ఇంచ్ ఏం పర్లేదండి, 1 ఇంచ్ కూడా పర్లేదు నన్ను అడిగితే. ఒకవేళ మీకు అంతకంటే ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ కుట్టు వేసాం కదా, ఇంకా లోపలికి లాక్కోవడమే. అంటే మనం 1 ఇంచ్ చేసిన కుట్టు కట్ చేసేసి ఇంకో 1 ఇంచ్కి లోపలికి వేసుకోవడం అండి. మీకు బాగా లూజ్ ఎక్కువైపోతుంది, మాకు అంత వద్దు అనుకుంటే, అంటే ముందుగా చూసుకోమని చెప్తున్నాను. తర్వాత ఈ విధంగా 1 ఇంచ్ వాటిని మడత పెట్టయితే కుట్టు వేసేసుకున్నాను. చూడండి, మనకి ఎల్లో కలర్ రావడం వల్ల ఏంటో కుట్లు కనిపించట్లేదు. పైన గ్యాప్ వదలమన్నాను కదండి, ఈ గ్యాప్ ఆధారంగా మనము చుట్టూ కూడా మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. దీనికో మనం తాడు ఎక్కించుకోవాలన్నమాట. దానికోసం మనం ఈ విధంగా మడత పెట్టి అయితే కుట్టు వేసుకోవాలి. ఒకసారి చూడండి, చుట్టూ కూడా నేను మడత పెట్టాను. ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అయితే వేసేసానండి. ఈ విధంగా మనము కుట్టు వేసేసాక పొడవు సరిపోయిందా లేదా, నడుము వద్ద మనకి ఆది ప్యాంట్ కంటే ఎక్కువ వచ్చిందా అని చూసుకోవాలి. ఎక్కువ వస్తే కింద వైపుని కట్ చేసేసుకోవాలి. నాకైతే ఎక్కువ రాలేదు, కుట్టు కోసం కరెక్ట్గానే ఉంది. మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ కింద వైపుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన పార్ట్ని అయితే పక్కన పెట్టండి. తర్వాత లెగ్స్, ప్యాంట్ లెగ్స్ ఎలా కుట్టాలో చెప్తాను. మనకి ఇవి 2 లెగ్స్ కింద వస్తాయి. చూసారు కదా, నేను విడదీసేసాను. అయితే నేను టైలరింగ్ నేర్పేటప్పుడు, అంటే నా దగ్గరికి వచ్చి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసేవారంటే మొక్కని ఈ విధంగా చూసి కన్ఫ్యూజన్ పడిపోయేవారండి. ఇది ఏముండదు, చూసారు కదా, మనకి ఈ షేప్లో వస్తుంది ఒక లెగ్ అన్నమాట. ఇది ఇలా వస్తుంది కదా, దీన్ని మళ్ళీ మనం డబుల్ పోలింగ్ విడదీస్తే ఇలా పడుతుంది, కానీ ఇలా డబుల్ పోలింగ్ చేస్తే ప్యాంట్ లెగ్ అంతే. చూడండి, ఇలా మడత వేసేసుకోవాలి. అది విడదీసేసి ఇది ఎలా అతకాలో అర్థం అవ్వలేదండి, మాకు ముక్క అర్థం అవుతలేదండి అని వచ్చేవారు పాపం వాళ్ళు. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, మీకు అలా వస్తే కనుక ఇలా చూడండి అని చెప్తున్నాను. చూడండి, చెరో లెగ్ చెరో వైపు పెట్టాను. ఇప్పుడు దీనికి కూడా ఏం చేయాలంటే మనకి అడిగి వైపున, చూసారు కదా, అడిగి వైపున ఈ కిస్తా అన్నమాట. ఈ కిస్తా అయితే ఈ అడిగి వైపున ఈ రెండాటిని ఇలా జాయింట్ చేయాలి. ఈ 2 పొరల్ని ఇలా జాయింట్ చేయాలి. అలాగే పైన వైపున ఈ పైన వైపు పొరల్ని ఈ రెండాటిని ఇలా జాయింట్ చేయాలి. కుట్లు వచ్చేసి మనకు లోపల వైపుకి వెళ్ళాలి. అంటే అడుగు వైపు పొరలు, పైన వైపు పొరలు కుట్లు లోపల వైపుకి వచ్చేలాగా అతకాల. నేను అతికిసాను చూడండి, కుట్లు కూడా లోపలికి వచ్చేలాగా అతికిసాను. ఇలాగ మనకి ఇంకా రింగ్ లాగా వస్తుంది అన్నమాట. ఇంకా ఇలా వస్తుంది, ఇలా అతికేసుకోవాలి. చూస్తారు కదండి, మనకి ఇంచుమించు లెగ్స్ ఆకారంలో అయితే వచ్చింది ఆల్రెడీ. ఇలాగా కింద పార్ట్ అతుక్కున్నాక పైన పార్ట్ని ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు కింద పార్ట్ని పై పార్ట్ని కలిపి జాయింట్ చేయాలి. చూసారా, మనకి పై పార్ట్ కంటే కింద పార్ట్ వెడల్పు ఎక్కువగా ఉంది. ఎందుకు వచ్చింది, మన కుర్చీల కోసం అన్నమాట. అయితే ఈ కుట్లు అంటే పైన వైపు నడుమద్ద కుట్లు, కింద వైపు ప్యాంట్ లెగ్స్ కుట్టు, మధ్య కుట్లు ఒకే చోటకు వచ్చేలా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఈ కుట్టు దగ్గర నుంచి మధ్యలో కుట్టు దగ్గర నుంచి 8 ఇంచెస్కి ఇటుపక్క 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే నేను మార్కింగ్ చేశాను కదా, ఇటుపక్క అటుపక్క చేసిన మార్కింగ్కి స్ట్రైట్గా కుట్టుకోవాలన్నమాట, కుర్చీలు పెట్టక్కర్లేదు. చూడండి, నేను కింద వైపు కూడా కింద లెగ్స్ కూడా మార్కింగ్ చేశాను. దీన్ని ఏం చేయాలంటే మనం ఈ మార్కింగ్ దాకా స్ట్రైట్గా ఇక్కడ దాకా ప్లెయిన్గా కుట్టుకోవాలంటే ప్రిల్స్ పెట్టక్కర్లేదని చెప్తున్నానండి. ప్లెయిన్గా కుట్టుకోవాలి. లేకపోతే కత్తిరితో చిన్న చిన్న కట్స్ కూడా పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు అంటే మార్కింగ్ చెరిగిపోయినా కట్స్ అయితే ఆనవాలుగా ఉంటాయి. ఈ విధంగా అయితే అతకాలి. మరి ఈ ఎక్స్ట్రా వచ్చిందంతా ఏం చేయాలంటే ఈ పక్కన, అంటే ఇది సైడ్ కుర్చీలు ప్యాంట్ కాబట్టి సైడ్ను కుర్చీలు పెట్టాలి. కొంతమంది అయితే ఈ మధ్యన కుట్టు ఉంది కదా అక్కడ పెట్టుకుంటారు, సైడ్ను ప్లెయిన్గా పెట్టుకుంటారు. కొంతమందికి అయితే ఈ విధంగా పక్కన ఇష్టపడతారండి. ఈ విధంగా ఒక్కొక్కరు ఇష్టం పెట్టి ఒక్కొక్కలా ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది. చూసారు కదా, మనకి సైడ్ని అయితే 3 కుర్చీలు వచ్చాయి. అంటే ఇటుపక్క 3 అటుపక్క 3 మొత్తం 6 కుర్చీలు, ఇటుపక్క 6 అటుపక్క 6 ప్రిల్స్ వస్తున్నాయి. ఈ ప్రిల్స్ వచ్చేసి మనం చిన్న చిన్నవి పెట్టకూడదండి, పెద్ద పెద్దవి పెట్టాలి. అయితే మీకు కుట్టడం కూడా ఏ విధంగానో చెప్తాను చూడండి. నేను పై భాగాన్ని నడుము భాగాన్ని నేను రైట్ సైడే వేసేసాను, రాంగ్ సైడ్ వేయలేదు, అంటే తిరగేసి వేయలేదు, పైన సైడే వేసేసాను. చూడండి, ఈ విధంగా వేసుకున్నామా. ఇప్పుడు కింద వైపు కాళ్ళు భాగాన్ని ఏం చేయాలంటే
తిరగవేసి వేసుకోవాలి. చూడండి కుట్లు కనపడుతున్నాయి, నేను తిరగవేసి పెట్టాను చూసారా. అయితే ఒక్కొక్క పొర తీసుకోండి, మనకి చుట్టూ జాయింట్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకొక పొర కూడా వచ్చేస్తుంది రానికుండా చూసుకుని. మధ్య కుట్లు అంటే కింద లెగ్స్ భాగానికి పైన నడుము భాగానికి మధ్య కుట్లు ఉంటాయి కదా, ఆ 2 కుట్లు ఒకే చోటకు వచ్చేలాగా పెట్టుకోవాలి ఫస్ట్. అలాగే నడుము భాగాన్నేమో రైట్ సైడ్, దీన్నేమో రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి. అలా పెట్టుకుని మనకు కట్స్ పెట్టుకున్నాను నేను. మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా 8 ఇంచెస్కి, అక్కడ చిన్న చిన్న కట్స్ చేశాను. ఆ కట్స్ ప్రకారం అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. చూడండి ప్లెయిన్గా కుట్టేస్తున్నాను. మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర నేను కట్స్ పెట్టుకున్నాను. అక్కడ దాకా ప్లెయిన్గా కుట్టేసి చూడండి కట్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా ప్లెయిన్గా కుట్టేసి ఇక్కడ నుంచి ప్రిల్స్ పెట్టాలి. ప్రిల్స్ ఎక్కడ దాకా పెట్టాలి, మనకి ఇంకొక మార్కింగ్ ఇంకొక కట్స్ వచ్చేదాకా ప్రిల్స్ పెట్టాలి. ఇంకో మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దాకా పెయిన్ దాని మార్కింగ్ కూడా వచ్చేదాకా ప్రిల్స్ పెట్టాలి. ఎన్ని ప్రిల్స్ పడితే అన్ని. మనకైతే 6 వస్తాయి, పెద్ద పెద్ద వేసుకుంటే బాగుంటుంది. చూడండి మనకి ఇంకొక మార్కింగ్ వచ్చేదాకా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇంకా ఆఫ్ చేసేయాలన్నమాట. మనకి మార్కింగ్ వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసి ఇక్కడ దాకా ఫ్రిల్స్ పెట్టి ఆఫ్ చేసి మళ్ళీ ప్లెయిన్ కుట్టాలి. అంటే మనకు సైడ్న మీకు ఇంకా ఐడియాగా చెప్పాలంటే, మీకు ఇందాక చెప్పాను కదా ప్యాంట్కి ఇటు సైడ్న అటు సైడ్న ఫ్రిల్స్ రావాలి, మధ్యలో ప్లెయిన్ రావాలి. అలా కుట్టుకుంటా మొత్తం పై భాగాన్ని కింద భాగాన్ని జాయింట్ చేసేసుకోవాలి. చూడండి చివరికి వచ్చేటప్పటికి మనకు ఒక సైడ్ మాత్రమే మిగిలింది. మొత్తం చుట్టూ జాయింట్ చేసాను. ఇలాగ వచ్చిందన్నమాట. ఒక సైడు మనకి ఇంత లూజ్ ఉంది కింద వైపు కాళ్ళు భాగానికి. దీన్ని ముక్క మొత్తంలోని కుర్చీలు సరిపెట్టాలి. కట్స్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను ఐడియా ఇలా వస్తుందని. మనం ఇలా కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మనం ఒక్కొక్క పొర లాక్కోవాలి. అంటే పెయిన్ భాగాన్ని ఒక పొర, కాళ్ళు భాగాన్ని ఒక పొర లాక్కోవాలి. అంటే మనకి మళ్ళీ ఇంకొక పొర జాయింట్ అయిపోతుందని చెప్తున్నానండి మీకు. అడుగు వైపు ఏ క్లాత్ లేకుండా జాయింట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా 1/2 ఇంచు లోపలికి ఇటుపక్క అటుపక్క 3 కుర్చీలు వచ్చేలాగా మధ్యలో కుట్లు కలిసేలాగా చక్కగా అయితే వేసుకుని చూసారా. కట్స్ పెట్టుకున్నాను కదా, కట్స్ దాకా ప్లెయిన్ పెట్టుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఈ కాళ్ళు భాగాన్ని నడుము భాగాన్ని అతికిన కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లు వచ్చేసి పక్కకు మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు ఏమవుతుందంటే పైన వైపు కూడా కనబడుతుందండి. మనం రెండింటిని కలిపి జాయింట్ చేసుకున్న కుట్టు పైన వైపు కనపడదు, కానీ ఇలా వేసిన కుట్టు పైన వైపు కనపడుతుంది. అంటే ప్యాంట్ వేసుకున్నాక కూడా పైన వైపు కనపడుతుందని చెప్తున్నాను. కానీ ఈ కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్లస్ మనకి ఇడిపోదన్నమాట. బాగుంటుందండి, కుట్టు వేయడం తగ్గుతుంది. చూడండి పైన వైపు కూడా కుట్టు పడింది. ఇది ఎల్లో కలర్ రావడం వల్ల ఏంటో కానీ కనిపించట్లేదు, మీకు కుట్టు అయితే కనిపించట్లేదు, కానీ నేనైతే అలానే వేశాను. అలాగే ఆది ప్యాంట్తో అయితే మనం ఈ విధంగా చూసుకోవాలి. ప్యాంట్ ఎంత పొడవు వచ్చిందని మనకి ఆది ప్యాంట్తో ఈక్వల్గా రావాలి. కాబట్టి నేనైతే చూసుకున్నప్పుడు నాకు ఎంత పొడవు వచ్చిందో అంత పొడవుకే మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత కింద బెల్ట్ కూడేసి ఇలా చుట్టూ ప్యాంట్ అతికిసుకోవడం అంతేనండి. ప్యాంటు చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయిపోతుంది. చూసారా నేను పెట్టుకున్న మార్కింగ్ ప్రకారము మడత పెడేస్తున్నాను. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వచ్చింది, ఎక్స్ట్రా ఏమీ రాలేదు. ఆ 2 ఇంచెస్ని ఈ విధంగా మడత పెట్టేసాను. కొంతమందికి ఈ బెల్ట్ నిలబడాలంటారండి, అటువంటి వాళ్ళకైతే నేను బరకం పీస్ వేస్తాను లోపల. ఈ ప్యాంట్కి అయితే వెయిట్ లేదు, కానీ కొంతమందికి బరకం పీసు ప్యాంట్ క్లాత్ అలాంటివి వేస్తూ ఉంటుంటాను. వాళ్ళకి నిలబడాలా బెల్ట్ అన్న వాళ్ళకి. అయితే ఈ బెల్ట్ వచ్చేసి మనము కనీసం 4 టైమ్స్ 4 కుట్లన్నా వేసుకోవాలి. చూసారా ఈ విధంగా వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ విధంగా బెల్ట్ 2 కుడేసుకున్న తర్వాత కిస్తా మనం నడుం దగ్గర నుంచి పైదాకా కిస్తా పొడవు ఎంత వచ్చింది కరెక్ట్గా వచ్చిందా అది ప్రకారం చూసుకోవాలి. పైనుంచి చూసుకుంటున్నాను చూడండి. పైనుంచి కిందాక చూస్తే నాకు నేను 1 ఇంచే పెట్టాను ఇక్కడ ఖర్చు కోసము, కానీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదా. మీకు ఇంకా ఎక్కువ వస్తే కనుక కొద్దిగా కిస్తా దగ్గర లైట్గా కట్ చేయొచ్చు. ఎక్కువ కట్ చేసేకండి, కొద్దిగా కట్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఈ పొడవు కూడా ఎక్కువైపోయినా సరే ప్యాంట్ బాగోదు కదండి. ఆది ప్యాంట్ ప్రకారం రావాలి కాబట్టి ఇలా అయితే చూసుకున్నాను. తర్వాత మనం చేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ అయితే మనకి, అంటే నేను ప్యాంట్ని రైట్ సైడ్ వైపు క్లాత్ని రైట్ సైడ్ వైపు మార్కింగ్ చేసుకున్నాను. రాంగ్ సైడ్ వైపు చేసుకోలేదు కాబట్టి మార్కింగ్ అడుగు వైపుకి వెళ్ళిపోయింది. కానీ నాకు పైకి అయితే ఆనవాలు కనబడుతుందండి. ఆనవాల ప్రకారం అయితే కుట్టి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకుని కిస్తా పొడవు కూడా నేను ఆది ప్యాంట్ ప్రకారం చూసుకున్నాను కదా, ఆది ప్యాంట్ ప్రకారం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారము కిస్తా దగ్గర కూడా కుట్టి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే మనకి సేమ్ ఇంకా ఆది ప్యాంట్ ఎలా ఉందో అలాగే వస్తుందండి కటింగ్ స్టిచ్చింగు. అయితే
మీకు ఒకవేళ మార్కింగ్ కానీ లేదు అనుకుంటే ఈ విధంగా ఆది ప్యాంట్ పెట్టి మళ్ళీ చూసుకోవచ్చు, మనం ఏం పర్వాలేదు. ఈ విధంగా లూజ్ అయితే చూసుకుని ఇలాగ చిన్న మార్క్ పెట్టుకుని దాని ప్రకారము ఇక్కడ ఎంత లూజ్ వస్తుందో ప్యాంట్ మొత్తం అంతే లూజ్తో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచే కదా పెట్టుకున్నాం మనము, 1 ఇంచ్ ప్రకారము లూజ్తో కుట్టు వేసేసుకోవచ్చు. అయితే నేను ప్యాంటుకి చెప్పిన ప్రతి కుట్టు కూడా మీరు 2 టైమ్స్ కుట్టాలి. కింద బెల్ట్ తప్పించి నేను ప్రతి కుట్టు కూడా 2 టైమ్స్ కుట్టాను. 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. కొచ్చులు గట్ట ఏం అక్కర్లేదు. అయితే కొంతమంది కొచ్చులు పెట్టమన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అటువంటి వాళ్ళకి ఈ విధంగా బ్లౌజ్ కొచ్చులు పెట్టినట్టుగా 1/2 ఇంచ్ తేడాతో ఇంకో కుట్టు వేసేస్తే సరిపోతుంది. అయితే నేను ప్యాంటుకి బొందు ఎక్కించేసాను చూసారు కదా. ఈ తాడు ఎక్కించిన తర్వాత కొంతమంది వచ్చేస్తుంది బయటకు అంటారు కదా. నేను ఏం చేస్తానంటే ఇది మనకు ఫ్రంట్ భాగం, ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే ప్యాంట్ వేసుకున్న తర్వాత బ్యాక్ వైపు మధ్యకి బొందు ఉండగా కుట్టేసేయండి. పైన 2-3 సార్లు రప్పలాగేసారు అనుకో ఈ బొందు రాదన్నమాట మనకి. ఇంకా చూడండి లాగిన రావట్లేదు, మధ్యకి వేసేవాళ్ళన్నమాట ఈ విధంగా. అప్పుడు చెరో వైపు సమానంగా ఉంటుంది, బొందు కూడా ఊడదండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.